దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. చదవండి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. చాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగమునకు నాయన, ఓ నీ పరిశుద్ధాత్మ యొక్క నా తండ్రి, ఓ నాయన శక్తి సామర్థ్యముతో ప్రభువా, ఓ నీ యొక్క ఆశీర్వాదములు జత చేసి ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేయుచున్నటువంటి ప్రతి విధమైనటువంటి నాయన చీకటి కార్యములను, దెయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామలో గద్దించి లయపరుస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను స్థిరపరచండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన ఓ మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి బలహీనతలన్నిటినీ ఓ నాయన బయటికి పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి నీ కార్యము జరిగించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచినటువంటి దినాలన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని, అదేవిధంగా మనలందరినీ కూడా ఆయన క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడిచినటువంటి వారాలన్నీ కూడా ఆ యొక్క నెల్లూరు ప్రాంతము తిరిగి కొన్ని పెళ్ళిళ్ళు వెళ్ళడానికి, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఆ యొక్క ప్రయాణాలన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి క్షేమంగా ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే టైంలో ఈ యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు క్షేమంగా ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో భయంకరమైనటువంటి ఎండలు కాస్తూ ఉన్నాయి. విపరీతమైనటువంటి వేడి సెగ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భయంకరమైన వేడిలో, ఈ యొక్క సెగలో
ఆ యొక్క చేయుచున్న ఈ ప్రయాణాలన్నింటిలో కూడా దేవుడు మనకు కాపుదల ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఉన్నాయి ప్రయాణాలు, చేయవలసిన ప్రయాణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం ప్రయాణాలు చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో మనము శారీరకమైనటువంటి బాటసారులము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. పరదేశులము. ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకి వెళ్తున్నామంటే మనం పరదేశులమే. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయంగా కూడా మనము పరదేశులుగానే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదండి. ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకములో ఏది మనది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదో టెంపరీగా దేవుడు మనలను ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు ఆయన మనల్ని? దేవుడు మనలను ఎందుకు పంపించాడు? ఊరికినే టెంపరీగా ఏదో తాత్కాలికంగా పంపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. కనుక ఆయనే దేవుడు, ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడు అని తెలియజేయుటకు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనలను ప్రియులారా గమనించండి, ఈ భూమి మీదకి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నది ప్రతీది కూడా దేవుని ద్వారానే అనుమతించబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకములో ఇప్పుడు ఎన్ని మతాలైతే ఉన్నాయో ఈ మతాలన్నీ కూడా దేవుడే అనుమతించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు అనుమతించారు? దేవుడు. దేవుని యొక్క అనుమతితో లేకుండగా, దేవుని యొక్క అనుమతి లేకుండగా ఏది కూడా ఈ భూమి మీదకి రాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మతము దేవుడు అనుమతిస్తేనే వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి రాజకీయం యొక్క పార్టీలు కూడా అవి దేవుని అనుమతితోనే భూమి మీదకి వస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి విగ్రహారాధన చూడండి, దేవుని అనుమతి ద్వారానే జరుగుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదైనా జరగని ఈ లోకంలో జరుగుతున్న కార్యం అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మేలు కావచ్చు, కీడు కూడా కావచ్చు, అది ఏమైనా జరగని దేవుని చిత్తము లేకుండా భూమి మీద ఏది కూడా జరగదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనవి, ఆయన యొక్క కార్యాలు మహా ఉన్నతమైన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు, బలమైన కార్యాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుడు ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తానే దేవుడును, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పుకున్న ఆ దేవుడు ఆయన మొదటిగా ఆయనే చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయనే చెప్పుకున్నాడు. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీకు ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆకాశమందే గాని, భూమి కింద నీళ్ళయందే గాని, భూమి మీదనైనను ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, వాటికి సాష్టాంగపడకూడదు, వాటిని పూజించకూడదు అని చెప్పాడు ఆయన.
కనుక ప్రియులారా గమనించండి, ఈ లోకంలో దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అని ఏమండి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నాస్తికులు అంటారు వాళ్ళని. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళని ఏమంటారు? నాస్తికులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ప్రతిదీ ఇప్పుడు ఈ నాస్తికులు కూడా ఎలా వచ్చారు అనంటే దేవుడు లేడని చెప్పడానికే వచ్చారు. ఆల్రెడీ దేవుడు లేడని ఎవరు చెప్తారంట? బుద్ధిహీనులు. వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులు అంట. వారు చెడిపోయిన వారిని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంక ఎవ్వడు కూడా వాళ్ళని బాగు చేయలేరు. అడుగుడో ఉంటాడు, బైరు నరేష్ ఎవరో ఉంటారు, ఒక అతని పేరు. ఆయన ఏం చెప్తా ఉంటాడు? దేవుడు లేడనే వాదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తి? బుద్ధిహీనుడు. ఎవరు? బుద్ధిహీనుడు. ఇంకెవరు? చెడిపోయిన వారు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేసేవాళ్ళు. ఇప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళు, ఇదే దేవుడిని నమ్మి వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. అది కూడా లేదంటున్నాడు కదా వ్యక్తి. అంటే ఎంత భయంకరమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ మనసులో వాళ్ళు చెడిపోయిన వాళ్ళంట, పూర్తిగా చెడిపోయిన వాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అని దావీదు కీర్తనలో 14వ అధ్యాయం అనుకుంటా, బహుశా అందులో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నది ప్రతీది మంచి కానీ కీడు కానీ దేవుని ద్వారానే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విగ్రహారాధన దేవుని ద్వారానే వచ్చింది. పరిశుద్ధ గ్రంథము దేవుని ద్వారానే వచ్చింది. ఈ లోకములో ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో, మత గ్రంథాలు, ఆ గ్రంథాలన్నీ కూడా దేవుని అనుమతితోనే వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎన్ని మత గ్రంథాలు ఈ లోకములో ఉన్నా ప్రపంచానికంతా కూడా ఒకే ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ గ్రంథమే ప్రపంచాన్ని ఏలుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ గ్రంథము? పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు? దేవుడే రాయిపిచ్చాడు. ఎవరి ద్వారా? తన ప్రవక్తల ద్వారా. ప్రవక్తలు ఎలా రాశారు? పరిశుద్ధాత్మ చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఊరికనే రాయలేదు దీన్ని. కల్పన కథలు కాదు, పరిశుద్ధ గ్రంథము. పురాణం కాదు, పరిశుద్ధ గ్రంథము. ఇది చరిత్ర గ్రంథం. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ గ్రంథము? చరిత్ర గ్రంథము. నువ్వు చరిత్ర తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరికే రావాలా. క్రీస్తుకు పూర్వం ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. క్రీస్తు శకము ఏం జరగబోతుందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి గ్రంథములే. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి దీంట్లో. 66 పుస్తకాలు ఉన్నాయి ఈ గ్రంథములో. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. దేవుడు వారికి ఇచ్చినటువంటి వర్తమానము, వారి కాలంలో జీవించినటువంటి వర్తమానం ఏదైతే ఉన్నదో వారు దానిని తీసుకుని వచ్చి ప్రజలకు ఏం చేశారంటే సమాచారముగా, సమాధానముగా దానిని వాళ్ళు ఏం చేశారంటే ప్రకటించారని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో మనం చదివిన వాక్యం అదే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమని చదివాం? సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారమును ప్రచురించు వాని పాదములు
నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవే. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పు వారి యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై. సియోను యొక్క పాదములు సుందరములు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మన అంశం ఏంటంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సియోను యొక్క పాదములు ఎంతో సుందరములు. సియోను యొక్క పాదములు ఎంతో సుందరములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పటి వరకు వచ్చిన ప్రవక్తలందరూ కూడా వాళ్ళు సియోనులో ఒక భాగమే. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా సియోనులో ఒక భాగము. దేవుడు ప్రియులారా గమనించండి, ఇది యెరూషలేమును గురించి మాట్లాడుతున్న మాట. ఇది యెరూషలేమును కూడా దేవుడు సియోనుతో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం ఆ పై వచనాలు మనం చదివాం. ఆ సియోను ఎలా ఉంది అని అంటే చూడండి, పై వచనాలు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకునుము, పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేమా. చూడండి సియోను ఎలా ఉంది, యెరూషలేము ఎలా ఉందంటే, అంటే యెరూషలేమును దేవుడు దేనితో పోల్చాడు అని అంటే సియోనుతో పోల్చాడు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయంగా అది వధువుకు సూచనగా, పోలికగా, ఒక ఛాయగా, ఒక నీడగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము అయినటువంటి సియోనుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సియోను, యెరూషలేము ఏమైపోయింది అని అంటే అది పాడైపోయినట్టుగా, వస్త్రములు తీసివేసినట్లుగా, పోగొట్టుకున్నట్లుగా. చూడండి, ఆ పరిశుద్ధమైన పట్టణములో పాపాత్ములు ఉన్నట్టుగా. ఏమండి? పాపాత్ములు ఉన్నారు, దాంట్లో చెడిపోయిన వారు ఉన్నారు, సున్నతి చేయబడిన వారు ఉన్నారు అక్కడ. ఇంకా ఎవరున్నారు? అపవిత్రులు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సున్నతి చేయబడిన వారు వేరు, అపవిత్రులు వేరు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు అందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు? సియోనులోకి వచ్చేసారు. సియోనులోకి వచ్చి సియోనును ఏం చేస్తున్నారు? ఇక్కడ పాడు చేసేస్తున్నారు, ఇక్కడ అపవిత్రపరుస్తున్నారు. సియోనును ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తున్నారు. ఇంకా ఏమి రాయబడింది అక్కడ అని అంటే, ఆమె కాళ్ళన్నీ కూడా ఏమైపోయినాయంటే మురికితో ఉన్నాయి. నీ ధూళి దులుపుకొనుమా అంటున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఇదిగో నీ మెడకట్లు విప్పుకొనుము. ఈ మెడకట్లు, మెడ మీద ఏముందంటే కాడి ఉంది. ఏమిటా కాడి? చెర అనేటువంటి కాడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రూకలు ఇయ్యకయే మీరు ఊరకయే అమ్మబడితిరి కదా. రూకలు ఇయ్యకయే మీరు విమోచింపబడెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు యెరూషలేమును దేవుడు విమోచించబడుతున్నాడు. సియోనును దేవుడు విమోచించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విమోచన కార్యమునకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, యెరూషలేమా, ఓ సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము అని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వ వచనం మనం గమనించినప్పుడు, సువార్తను ప్రకటించుచు సమాధానమును చాటించుచు
సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు. పర్వతముల మీద అంటే ఏ పర్వతముల మీద? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కర్మేలు పర్వతం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ పర్వతం అండి? కర్మేలు. కర్మేలు అనే అర్థం ఏంటంటే సొగసైన అందమైన పర్వతం అంటది. కర్మేలు అన్నకు అర్థం ఏంటంటే అందమైనది, ఎంతో సొగసైనటువంటి పర్వతం అంటది. చూడటానికి చాలా అందంగా ఉంటుందంట కర్మేలు పర్వతం. కర్మేలు పర్వతం ఎక్కడుంది? జెరూషలేములో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ కర్మేలు పర్వతం మీద ఏలియా ఏం చేసినాడు? సవాల్ ఇస్తున్నాడు. మీ బయలుదేవుడా, యెహోవా దేవుడా, మీరు అక్కడికి వస్తే, ఆ పర్వతం మీదకి వస్తే మనము తేల్చుకుందాం రండి అని ఆ బయలును పూజిస్తున్నటువంటి యెజెబెలునకు, ఏలియాకు, యెజెబెలునకు, ఆ యొక్క ఆహాబు రాజుకు సవాల్ ఇసిరాడు. ఎవరు? ఏలియా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పర్వతములు, ఆ పర్వతములు ఏవో కాదు కానీ ప్రియులారా, కర్మేలు పర్వతము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కర్మేలు పర్వతమును మరొక పేరులో సియోను పర్వతం అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కర్మేల్నే సియోను పర్వతం అని కూడా పిలుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు ఈ యొక్క వారి యొక్క పాదములు, ఎవరి యొక్క పాదాలు? సియోను యొక్క పాదములు. సియోను యొక్క పాదములు, ఆ యొక్క సువార్తను ప్రకటించే వారి యొక్క పాదములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన ఏ పర్వతం మీదకి వెళ్ళాడు అనంటే, ఒకసారి హోరేబు పర్వతం మీదకి వెళ్ళాడు ఆయన. అప్పుడు దేనికి వెళ్ళాడు అనంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రియులారా గమనించండి, ఆ తలంపును ఆయన తెలుసుకోవడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక సియోను పర్వతం మీదకి వెళ్ళాడు ఆయన. సియోను పర్వతం అంటే సీనాయి పర్వతం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు అనంటే, 10 ఆజ్ఞలు, ఆ యొక్క పలకలను, దేవుని నిబంధన పలకలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానపు ఆ 10 ఆజ్ఞల యొక్క పలకలను, శాస్త్రములు కలిగినటువంటి పలకలను, నిబంధనతో కూడినటువంటి ఆ పలకలను తీసుకురావడానికి ఆయన పర్వతం మీదకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఆయన పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదములు ఎలా మారుతున్నాయి అని అంటే, బహు సుందరముగా. చూడండి, ఆ గ్రంథాన్ని, ఆ యొక్క 10 ఆజ్ఞలు, ఆ దేవుని చేత రాయబడినటువంటి ఆ వాగ్దానాలు, ఆ పలకలు, ఆ నిబంధనలు మోషే తీసుకుని వస్తున్నాడు కొండ మీద నుంచి. ఆ పర్వతం మీద నుంచి ఆయన తీసుకుని వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, సంఘానికి, ఇశ్రాయేలు సంఘానికి, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు ఆ యొక్క స్వర్తమానాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి కట్టడలను, ఆజ్ఞలను, నిబంధనలను ప్రియులారా మోషే ఏం చేస్తున్నాడంటే బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తని ఎన్నుకొని, ఆ ప్రవక్తకు ఒక వర్తమానం ఇస్తూ, ఆ వర్తమానాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో ఆ ప్రకటించే వారి పాదములు ప్రియులారా ఎంతో సుందరములుగా ఉంటున్నవి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పౌలు కూడా అదే చెప్తున్నాడు. మీ పాదములకు సమాధానమైనటువంటి
సిద్ధ మనసు అనేటువంటి సువార్త అను జోడును మీరు తొడుక్కునడి. మనం ఏ ఏ ఏ జోడు తొడుక్కోవాలంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడును తొడుక్కుని ఏమండి నిలువబడుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం తొడుక్కోవాలంట ఆయన? మనము దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనసు అని జోడును తొడుక్కుని నిలవబడుడి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పాదాలకు రాళ్ళు గుచ్చుకోకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా, ప్రియులరా, ఎండకు కాళ్ళు కాలకుండగా, మన పాదాలు కాలకుండగా మనం రక్షణ కవచముగా ఏం ధరిస్తున్నాం? చెప్పులు ధరిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పులు ధరించేవాళ్ళు చెప్పులు వేస్తున్నారు, షూస్ వేసుకునేవాళ్ళు షూస్ వేసుకుంటున్నారు. ఏమండి, ఇంకా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ఎంతో హోందాగా వాళ్ళు ధరిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కేవలము రక్షణకు మాత్రమే అవి. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్పవాళ్ళైనా షూస్ వేసుకున్నా, లేదా చెప్పులు వేసుకున్నా, బంగారంతో తయారు చేయించుకొని వేసుకున్నా, లేదా ఇత్తడితో తయారు చేయించుకొని వేసుకున్నా, చెక్కతో తయారు చేయించి వేసుకున్నా, ఎలా వేసుకున్నా సరే అది కేవలము పాదాలకు రక్షణ కవచం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, సమాధాన సువార్తలైన సిద్ధ మనసు. సువార్త అనేది మనిషికి ఏమిస్తుంది? సమాధానం ఇస్తుంది. సువార్త ఒక మనిషికి ఏమిస్తుంది? సమాధానం ఇస్తుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ధన్యతలలో ఒక ధన్యత కూడా అదే. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమాధానాన్ని తీసుకుని వచ్చేవాళ్ళు ఎవరంట? దేవుని కుమారులండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ఆ శిష్యులను కూడా సువార్త ప్రకటించుటకు పంపించినప్పుడు ఆయన వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? మీ ఇంటికి శుభము కలుగును గాక అని చెప్పన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏ ఇంటికైతే వెళుతారో ఆ ఇంటికి మొట్టమొదటిగా వాళ్ళు ఏం చెప్పన్నాడు ఆయన? సమాధానము కలుగును గాక, మంచి కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కేవలము దేవుని చేత ఏర్పరచబడిన వారితోనే అది జరుగుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా వారి వల్ల ఏది జరగదు. వాళ్ళు శుభము కలుగునుగా కని పలికినా, లేదా మీకు సమాధానము కలుగునుగా కని పలికినా, మీరు ఆశీర్వదించబడతారు అని పలికినా, వాళ్ళు ఏదైనా పలకని, దేవుడు ఆ కార్యాలను చేయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరు పలికితే జరుగుతుంది అని అంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్తల ద్వారా మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. గత మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేశాం పరమగీతాల్లో కొన్ని వాక్యాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఏ ప్రవక్తనైతే ఎన్నుకొని ఏ ప్రవక్తకైతే వర్తమానం ఇస్తున్నాడో
ఆ వర్తమానమును తీసుకుని వచ్చే వారి యొక్క పాదములు సుందరములు, ఎంతో సుందరములు అంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నిజంగా మన భారతదేశానికి 2 ప్రవక్తలు వచ్చారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. క్షమించండి, 3 ప్రవక్తలు వచ్చారు. భారతదేశంలో మొట్టమొదటిగా క్రీస్తు శకము 1వ శతాబ్దములో 53వ సంవత్సరములో తోమా గారు వచ్చారు మన దేశానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా వచ్చాడు? సమాధాన సువార్తను ఆయన మోసుకుని ఈ పర్వతం మీద కాలు పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ పర్వతము? ఇండియా అనే పర్వతం మీద కాలు పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి దేశము కూడా పర్వతంతోనే సమానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఖండము ఒక పర్వతము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని ఖండాలు ఉన్నాయి మనకు? 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాలని ప్రకటన గ్రంథంలో 7 కొండలుగా పిలువబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7 ఖండాలనే ఏమండి ప్రకటన గ్రంథంలో 7 కొండలుగా పిలువబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ 7 కొండలే 7 పర్వతములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇండియా అనేటువంటి పర్వతం మీద, ఈ ఆసియా పర్వతం మీద ప్రియులారా థామస్ అడుగు పెట్టాడు. ఆయన దేంతో పెట్టాడు ఆయన అనంటే సమాధాన సువార్తను ప్రకటించుటకు సిద్ధ మనస్సు అనే జోడును ఆయన తొడుక్కున్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని తొడుక్కున్నాడు. ఏ వాక్యమైతే దేవుడు ఆయనకి ఇచ్చాడో, ఏ సందేశం అయితే ఆయనకి ఇచ్చాడో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సందేశమును ప్రకటించుటకు, ఆ సమాధాన సువార్తను ప్రకటించుటకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ ఇండియాలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి తోమా గారు. ఆయన ద్వారా ప్రియులారా ఇండియా దేశమంతా కూడా సువార్త ప్రకటించబడింది. మొట్టమొదటిగా ఆయన కేరళలో అడుగు పెట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పటికి ఇండియాలో అసలు సువార్తే లేదు అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక కేరళలో అడుగు పెట్టాడు. కొన్ని దినములు కేరళలో ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి మరలా తమిళనాడుకి, ప్రియులారా గమనించండి, ఆ చెన్నైలో ఆయన అడుగు పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ కొన్ని దినాలు సువార్త ప్రకటించాడు. కనుక చూడండి, ఇండియాకు సువార్త వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది అనంటే ఏ అమెరికా వాళ్ళ ద్వారా, లేదా బ్రిటిష్ వాళ్ళ ద్వారా, లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళ ద్వారా ఇండియాకు సువార్త రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్రిటిష్ వాడు ఎప్పుడు వచ్చాడండి? మన దేశాన్ని ఎప్పుడు ఆక్రమించుకున్నాడు బ్రిటిష్ వాడు? 18వ శతాబ్దంలో. మరి సువార్త ఎప్పుడు వచ్చింది ఇండియాకు? ఏమండి, 1వ శతాబ్దము 53, 54 మధ్యలో వచ్చింది. అప్పటికే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సువార్త ప్రకటించబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి సువార్తను ప్రకటించారంటే అది పూర్తిగా తప్పే. అది వాళ్ళ వల్ల వచ్చింది కాదు. కాకపోతే వాళ్ళు సహాయం చేశారు, ఇండియాకు సహాయం చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అన్ని రంగాలలో ఇండియా ఈ రోజున ఇంత డెవలప్ అయిందంటే కారణం వాళ్ళు వేసిన రైల్వే మార్గాలు, వాళ్ళు వేసినవి సమస్తము కూడా వాళ్ళ ద్వారానే వచ్చినాయి. టెక్నాలజీ మొత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, ఈ సువార్త సమాధానమైనటువంటి ఆ సిద్ధ మనసును అనే జోడును తోమ ధరించుకొని మన ఇండియా దేశము
కేరళ రాష్ట్రములో, తమిళనాడు రాష్ట్రములో ఆయన ఏదైతే ఆ సువార్త అనేటువంటి సిద్ధ మనసును ఆ జోడు తొడుక్కున్నాడో దానిని ప్రకటించుటకు, దాని ద్వారా ప్రజలను రక్షించుటకు, విమోచించుటకు ప్రియులారా ఆయన ఏం చేసినాడంటే మన ప్రాంతానికి వచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మళ్ళా ఇండియాకు వచ్చినటువంటి రెండవ ప్రవక్త ఎవరు? తోమా తర్వాత రెండో ఆయన వచ్చిన ఆయన ఎవరు? క్రీస్తు బ్రహ్మం, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తోమా తర్వాత ఇక ఎవరు రాలా? తోమానే వచ్చినాడు. 12 మంది శిష్యులలో సువార్తను ప్రకటించడానికి ఒక తోమానే వచ్చినాడు. ఇక మిగతా వాళ్ళు ఎవరు రాలా. తోమా ఏ సువార్తనైతే ఇండియాకు ప్రకటించాడో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తోమా ఇండియాలో ఆయన ముగ్గురు దేవుడి గురించి ప్రకటించలా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ గురించి ప్రకటించలేదు తోమా. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుందా? తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వలేదు తోమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రభురాత్రి భోజనం పగలివ్వడానికి తోమా రాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎలా వచ్చాడు ఆయన? తోమాకు దేవుడు ఏ సువార్తనైతే ప్రకటించుటకు దేవుడు తోమాను ఎన్నుకున్నాడో ఆ సువార్తను ప్రకటించుటకు మాత్రమే తోమా వచ్చాడు. తోమా ఏ సువార్తను ప్రకటించాడు? దేవుడు ఒక్కడని తోమా ఈ ఇండియాలో సువార్తను ప్రకటించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వము, దేవుడు త్రిత్వమైనడు, త్రియేక దేవుడు అని చెప్పి తోమా ఎక్కడా బోధించలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తోమా ప్రకటించిన సువార్త ఒకే దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటించాడు ఆయన. తోమా ఇచ్చిన బాప్తిజము ఒకే నామములో బాప్తిజం ఇచ్చాడు, యేసుక్రీస్తు నామములో. తోమా ప్రభురాత్రి భోజనాన్ని రాత్రి ఇచ్చాడు. చరిత్ర చెప్తుంది ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన పాదములు సుందరము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఆ చెన్నై తోమా మౌంట్ అంటే కొండ, అవును కదా, ఆయన ఆ కొండ మీద చంపేశారు ఆయన. ఆ మౌంట్ అంటే ఇప్పుడు తోమా మౌంట్ అని పెట్టారు దానికి పేరు. అంటే తోమా ఆ పర్వతం మీద ఆ కొండ మీద చనిపోయాడు కాబట్టి దానికి థామస్ మౌంట్ అని పెట్టారు. మరి అంతకుముందు తోమా చనిపోకముందు దాని పేరేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంతము పెరంబూరు అనేటువంటి ప్రాంతంలో ఒక కొండ ఉంది. ఆ కొండను అక్కడే ఆయన నివాసం చేసినాడు. ఆ కొండ మీదనే ఆయన చంపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన చనిపోయిన తరువాత దానికి థామస్ మౌంట్ అని పేరు పెట్టినారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అంతకుముందు దాని పేరేంటో నాకు తెలీదు. నాకు తెలిసి అంతకుముందు దాని పేరు పెరంబూరు కొండ. ఆ ఊరి పేరే దానికి కొండ పేరు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు కొన్ని కొండలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఒక దానికి పేరు ఉంది. ఏంటిది? కనకదుర్గ కొండ గుడి. దాని పేరేంటి? ఇంద్రకీలాద్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా వాటికి పేర్లు లేవు. దేనికి లేవు? అక్కడ అంబాపురంలో కొండలు ఉన్నాయి, దానికి పేర్లు లేవు. ముస్తాబాద్లో కొండ ఉంది, దానికి పేరు లేవు. ఇంకొక కొండ గుణదల కొండ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వీటికి పేర్లు వచ్చాయి. ఎలా వచ్చాయనంటే వాళ్ళు వచ్చి అక్కడ నివాసం చేయడం ప్రారంభించారు కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. అంతకుముందు అవి మామూలుగా కొండలే, వాటికి ఏ పేర్లు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు థామస్సు వచ్చి, అంటే ఏ థామస్సు? శిష్యులలో థామస్సు.
మన క్రీస్తు థామస్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వచ్చి సువార్తను ప్రకటించాడు కాబట్టి ఇండియా ఏమైందంటే ఒక ధన్యము చేసుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ సమాధాన యొక్క సువార్త అనేటువంటి సిద్ధ మనసు అనేటువంటి ఆ జోడును ఆయన తొడుక్కొని ఇండియాకు వచ్చి సువార్తను ప్రకటించడం అనేది ఒక గొప్ప కార్యం. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అదే సువార్తను ప్రకటించుకొని పట్టుకుని వచ్చాడు మరలా క్రీస్తు బ్రహ్మము. ఎప్పటికీ 2000 సంవత్సరాల తర్వాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తోమా వచ్చిన 2000 సంవత్సరముల తరువాత ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఇండియాను దర్శించాడు. ఆయన ఇండియానే కాదు, ప్రతి దేశాన్ని తిరిగాడు ఆయన. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రతి దేశానికి వెళ్ళలేదు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రతి దేశాన్ని తిరగలేదు. ఆయన ఆ జెరూషలేములో ఆ యొక్క పట్టణంలో మధ్యలోనే నడిచాడు. ఆ ప్రాంతంలోనే అద్భుతాలు చేశాడు ఆయన. కానీ అదే దేవుడు శరీరధారిగా మరల భూమి మీదకి వచ్చినప్పుడు తన యొక్క 2వ రాకడ సమయంలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన యొక్క 2వ రాకడ సమయంలో అదే దేవుడు మరల ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముగా వచ్చినప్పుడు ఆయన ప్రపంచాన్ని తిరిగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సువార్తమానం తీసుకొచ్చినాడు ఆయన అని అంటే, తోమా ఏదైతే సువార్తను ఇండియాకు ప్రకటించాడో అదే సువార్తను మరల తిరిగి భూమి మీదకి తీసుకొచ్చాడు ఆయన. అంటే తోమా ప్రకటించిన సువార్త, తోమా ప్రకటించిన బోధ, తోమా ప్రకటించినటువంటి వర్తమానము ఏదైతే ఉందో ఆ వర్తమానము, ఆ బోధ 325వ సంవత్సరములో ఏమైంది అని అంటే పడిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమైపోయింది? తోమా యొక్క బోధ ఏమైపోయింది? తోమా యొక్క సువార్త ఏమైపోయింది? తోమా యొక్క వర్తమానం ఏమైపోయింది అని అంటే పడిపోయింది. మరలా అదే వర్తమానాన్ని ప్రియులారా క్రీస్తు బ్రహ్మము ద్వారా ఏమైందంటే పునరుద్ధరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ గుడారం అయితే పడిపోయిందో ఆ గుడారాన్ని మరలా తిరిగి స్థాపించుటకు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏ గుడారము పడిపోయింది? సువార్త అనేటువంటి గుడారము పడిపోయింది. సమాధానము అనేటువంటి గుడారము పడిపోయింది. నీతి అనేటువంటి గుడారము పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ గుడారం అయితే పడిపోయినటువంటి దావీదు యొక్క గుడారాన్ని నేను మరలా తిరిగి కడతానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ సువార్త అనేటువంటి గుడారము 325వ సంవత్సరములో కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి ద్వారా, ప్రియులారా గమనించండి, ఈ సువార్త ఏమైపోయింది? మరుగు చేయబడింది. అక్కడే వచ్చింది త్రిత్వము, అక్కడే వచ్చింది అబద్ధపు బోధ, దయ్యపు బోధ అక్కడే వచ్చింది. దురాత్మ సంఘములో దూరి, అపవాది సంఘములో దూరి సువార్తను పాడు చేసింది, సువార్తను నాశనం చేసింది. ఒక్క దేవుడికి బదులుగా 3 దేవుళ్ళు ఉన్నారని తీసుకుని వచ్చింది. ఎందుకంటే రోము ఏం చేస్తుందంటే అది సూర్యుని వాళ్ళు ఆరాధిస్తారు, సూర్య నమస్కారం చేస్తారు. వాళ్ళకి దేవుడు సూర్యుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వాళ్ళ యొక్క దేవుడు సూర్యుడు కనుక వాడు ఏం చేసినారంటే ఒక దేవునికి బదులుగా బహుదేవత ఆరాధనను తీసుకొని వచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారు? క్రైస్తవ సంఘములోనికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ విధంగా ప్రియులారా గమనించండి, సువార్త గుడారం అనేది ఏమైపోయింది? పడిపోయింది. సమాధానపు గుడారం ఏమైపోయింది? పడిపోయింది. నీతి అనే గుడారం ఏమైపోయింది? పడిపోయింది. దానిని మరలా తిరిగి పునరుద్ధరించుటకే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఈ భూమి మీదకి వచ్చి ప్రపంచాన్ని తిరిగాడు. ఆయన ప్రపంచాన్ని తిరిగి ఏం బోధించినాడు? ఆయన దేవుడు ఒక్కడే అని బోధించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక్కడే.
బాప్తిసము ఒక్క నామంలోనే అని బోధించాడు. ప్రభురాత్రి భోజనం రాత్రే ఇవ్వాలని బోధించాడు ఆయన. స్త్రీలు బోధించుకోవాలని ప్రసంగించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు తోమా ఇండియాలో ఏ సువార్తనైతే ప్రకటించాడో మరలా అదే సువార్తను 1954 సంవత్సరంలో ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము ఇండియాను దర్శించినప్పుడు ఈ ఇండియాలో అదే సువార్తను ఆయన ప్రకటించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది స్వార్థ గుడారం. చూడండి, తోమా గారు ఇండియాలోకి వచ్చినప్పుడు ఆయన ఆ రోజుల్లో సముద్రం నదుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేవాడు, కాలువల్లో నదుల్లో. మన బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఆ రోజుల్లో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు పొద్దున్నే వెళ్ళి ఏదో ఒక కాలువలో స్నానం చేసి, అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉండగా వారు ఏం చేసేవాళ్ళు, ఒక కాలువలోనో లేదా ఒక నదిలోనో వెళ్ళి స్నానం చేసి వాళ్ళు మునిగి తేలి ఆ సూర్యుని చేసి ఆ సూర్యుడికి ఏం చేసేవాడు, నమస్కారం చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బహుశా కేరళ, తమిళనాడులో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ వాళ్ళంతా కూడా రోమ్కి దగ్గరే కాబట్టి ఆ కల్చర్ అంతా కూడా అక్కడే వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అప్పుడు ఆయన కేరళలో ఉన్నప్పుడు వారితో కూడా ఈయన ఆ నదిలోకే వెళ్ళేవాడు స్నానాలకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అడిగేవాడంట, మీరు నీళ్లు చల్లుతున్నారు కదా పైకి, వాళ్ళు ఏం చేస్తారు, నీళ్ళు ఇలాగా పైకి ఇలా చల్లి ఏం చేస్తారు, సూర్యుడికి నమస్కారం చేసేవాళ్ళు. అది వాళ్ళ యొక్క భక్తి. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేమ్ అదే చేసినాడు ఎవరు, తోమా గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళని అడిగాడు, మీరు అలా చేస్తున్నారు కదా, సరే మీరు చేస్తున్నప్పుడు ఆ నీళ్లు మరలా కిందకు వస్తున్నాయి కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని చెప్పినప్పుడు, అవును వస్తాయి అని చెప్పినాడు. వాళ్ళు చెప్పారు, ఒకవేళ నేను పైకి వేస్తే ఆ నీళ్లు కానీ అక్కడే కానీ ఆగిపోయాయి అనుకోండి, నేను ఆరాధిస్తున్న దేవుని మీరు ఆరాధిస్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్, మేము ఆరాధిస్తాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వెంటనే తోమా గారు ఏం చేసినాడు, ఆ నదిలో ఆ నీళ్లు తీసుకుని అలా పైకి లేపి విసిరాడు. ఆ నీళ్ళు అక్కడే ఆగిపోయాడు యేసుక్రీస్తు నామములో పట్ల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, సువార్తను మొట్టమొదటిగా నమ్మింది ఎవరంటే బ్రాహ్మణ్సే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని రాసింది కూడా వాళ్ళే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను ఆ విధంగా తీసుకుని వచ్చాడు తోమా. కనుక అదే పడిపోయినటువంటి ఆ సువార్తను తిరిగి ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము ఏం చేసినాడంటే ప్రియులారా, మరలా ఆయన ప్రపంచాన్ని తిరిగి మన ఇండియాకు వచ్చాడు. ఆయన ఇండియాలో ముంబై పట్టణంలో ఆయన ఉన్నప్పుడు ఆ థామస్ ఏదైతే సవాలు ఇసిరాడో అదే సవాలు ఈయన కూడా ఇసిరాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీళ్లతో సవాలు ఇసిరాడు, కానీ క్రీస్తు అబ్రహాము ఒక గుడ్డివాడిని తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాడు గుడ్డివాడిగా ఎలా అయ్యాడు అని అంటే, ఆ వ్యక్తి సూర్యుడిని చూసి గుడ్డివాడైపోయాడంట. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన కూడా సూర్యుడిని చూసి ఏమైపోయాడు, గుడ్డివాడిగా అయిపోయాడు. వచ్చాడు, స్టేజ్ మీద తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చారు. డాక్టర్ చేత ఆయన ఏం చేపించాడు, చెకప్ చేపించాడు. 7 డాక్టర్ల చేత చెకప్ చేపించాడు ఆయన. ఆ 7 డాక్టర్లు వీడికి కళ్ళు వస్తాయా రావని అడిగి తెలుసుకున్నాడు ఆయన. వస్తాయా రావు. 7 డాక్టర్లు కూడా అదే మాట చెప్పారు. వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాడు ఆయన, సర్టిఫికేట్లు తీసుకున్నాడు. 7 డాక్టర్లు కూడా ఇక్కడ ఈ వ్యక్తికి కళ్ళు
రావు అని చెప్పిన తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ యొక్క స్టేజి మీద అది సర్వమత సమ్మేళనం జరుగుతున్న కూడికలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వమత సమ్మేళనం అంటే అన్ని మత పెద్దలు, అన్ని మతాల యొక్క పెద్దలు కూడుకునే స్థలము. ఆ దానికి ఆయన ఆహ్వానించబడ్డాడు క్రైస్తవుల తరపున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన వచ్చినప్పుడు ఆ విధంగా జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ మత పెద్దలను కూడా ఆయన అడిగాడు, మీరు మీ దేవుళ్ళు మీరు ఆరాధిస్తున్నారు కదా, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడిలో ఏ ఒక్క దేవుడైనా సరే ఆ వ్యక్తికి కళ్ళు రప్పిస్తే నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తా. ఒకవేళ మీరు కానీ చేయలేకపోతే నేను ఏ దేవుడైతే ఆరాధిస్తున్నానో నేను ఆరాధించే దేవుడు ఆ వ్యక్తికి కళ్ళు ఇస్తే మీరందరూ కూడా ఆ దేవుణ్ణే ఆరాధించాలి. సవాల్ ఇచ్చినాడు. ఏలియా సవాల్ అది. సియోను పర్వతం మీద ఉన్న సవాల్ అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి సవాల్ అనేది? నిజంగా ఆ మత పెద్దల ముందు ఒక సవాల్ ఇసిరాడంటే ఎంత ధైర్యం ఉండాలి దానికి? ఏమండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎంత ఉండాలి? దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆనాడు శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలు మధ్యలో యేసుక్రీస్తు ఆయన కూడా సవాల్ ఇసిరాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే సవాల్ని ఇక్కడ క్రీస్తు బిడ్డ ఇస్తుతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి కావాల్సింది ఒకటే, ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యము. అది సియోను నీ బలమును ధరించుకొనమంటే అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా సియోను తన యొక్క బలాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క సామర్థ్యాన్ని ధరించుకొని నిలబడితే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము థామస్సు ప్రియులారా, మొదటి శతాబ్దంలో వచ్చిన థామస్సు వాళ్ళ యొక్క బలాన్ని పక్కన పెట్టి సియోను వాళ్ళ యొక్క బలమును, ఆత్మ సంబంధమైన ఆ కాలంలో ఇవ్వబడిన శక్తి సామర్థ్యము ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు ధరించి నిలబడి సాహస కార్యాలు చేశారు. వాళ్ళు ఆ రోజు ఏం చేసినాడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము అని అంటే ఆ వ్యక్తికి ప్రార్థన చేశాడు అంతే. వెంటనే ఆ వ్యక్తి కళ్ళు ఏమైనాయి? తెరవబడ్డాయి. చూశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని వేల మంది కిక్కిరిసిపో ఉన్నారు ముంబై పట్టణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే క్రీస్తు బ్రహ్మమును ప్రియులారా మేయరు ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూర్తి సెక్యూరిటీలోకి వెళ్ళిపోయాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తన యొక్క శక్తిని, సామర్థ్యమును, మనము దేవుని యొక్క బలాన్ని మనం ధరించినప్పుడు మనం ఎక్కడైనా సరే ధైర్యముగా నిలబడతాం, ఏ ప్రజల మధ్యలో ఉన్నా సరే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను నువ్వు ఎక్కడైనా ఉండు, నీవు ఏ ప్రజల మధ్య అయినా ఉండు, నువ్వు ఏ ప్రాంతంలో జీవించు, కానీ అక్కడ నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒక ప్రత్యేకమైన దానివిగా ఉంటావు, ఒక ప్రత్యేకమైన వ్యక్తివిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆ స్థానంలో నిలబెట్టి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, నిన్ను గౌరవిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నిన్ను దేవుడు ఘనపరుస్తున్నాడు. ఇక్కడ వాక్యంలో రాయబడింది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ సియోను, లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ సియోను, నీ బలమును నువ్వు, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలమును నువ్వు గ్రహిస్తే, ముందు మనకు ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో మనకు తెలుసుకోవాలండి. మనం తెలుసుకోవాలా. అది తెలియకుండా ఏదో ఎగిరిగిరి పడితే దానివల్ల ప్రయోజనం ఉండదు.
నీ బలం ఎంతో నువ్వు తెలుసుకోవాలి. అసలు నువ్వేంటో తెలుసుకోవాలి. ముందు నీ శక్తి ఏంటో తెలుసుకోవాలి. నీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తోమాకి తెలుసు, తోమాస్కి తెలుసు ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసు. నేను దీన్ని చేయగలను అని నమ్మకంతో వచ్చాడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఆయనలో ఉన్న శక్తి ఏమిటో ఆయనకు తెలుసు. ఆయనలో ఉన్న సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు. ఆయనలో ఉన్నటువంటి జీవం ఏంటో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది అయినా ఉండని, వాళ్ళతో నాకు సంబంధము లేదు. నేను ఏ పని మీద వెళ్తున్నానో ఆ పనిని దేవుడే జరిగిస్తాడు. అది వాళ్ళలో ఉన్నటువంటి శక్తి, సామర్థ్యము. అందుకనే ముందు నువ్వెవరో తెలుసుకోమని చెప్పేది. అందుకనే నీవెవరో నీవు తెలుసుకోవాలి. నీ శక్తి ఏమిటో తెలుసుకోవాలి. నీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి. నీవెవరో తెలుసుకున్నప్పుడు, నీ శక్తి ఏమిటో, నీ సామర్థ్యం ఏంటో నువ్వు ఎరిగినప్పుడు, నువ్వు ఎక్కడున్నా సరే ఒక ప్రత్యేకమైన దానివిగా ఉంటావు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, 3వ ప్రవక్త క్రీస్తు థామస్ ఇండియాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు థామస్. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, వీళ్ళకి ఎవరికి ముగ్గురికి సంబంధమే లేదు అసలు. తోమా జెరూసలేములో పుట్టాడు. ఏమండి, ఇజ్రాయెల్లో పుట్టాడు. ఆయన ఇజ్రాయెల్ నుంచి వచ్చాడు ఎక్కడికి? ఇండియాకు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము అమెరికాలో పుట్టాడు. ఆయన ఇండియాకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు థామస్ ఇండియాలోనే పుట్టాడు, ఇండియాలోనే పెరిగాడు, ఇండియాలోనే సువార్తను, ఏ సువార్తను ప్రకటించాడు ఆయన? నిత్య సువార్తను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇండియాకు వచ్చిన సువార్త పునాది సువార్త. అది దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇండియాకు యెరూషలేము నుంచి కానీ, అమెరికా దేశం నుంచి కానీ సువార్త వచ్చిన సువార్త అది ప్రారంభమే. కేవలం సువార్త మాత్రమే. అది దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రక్షణ సువార్త మాత్రమే. కానీ క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశము రక్షణ మరియు విమోచన సందేశము. ఇది నిత్య సువార్త. ఆ సువార్తకు అంతమున్నది. తోమా ప్రకటించిన సువార్త దానికి ఏమున్నది? అంతమున్నది. క్రీస్తు బ్రహ్మము ప్రకటించిన సువార్తకు అంతమున్నది. కానీ క్రీస్తు థామస్ ప్రకటించిన సువార్తకు అంతము లేని సువార్త ఇది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సియోను పర్వతం మీద నిలబడి నిత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి దూత, వర్తమానికుడు. మరి ఆయన పాదాలు ఎంత సుందరంగా ఉండాలి. ఏమండి, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు చూడండి, యేసుక్రీస్తు కదా యెరూషలేములోనే ఉన్నట్టు క్రీస్తు థామస్ కూడా ఆ తమిళనాడులోనే ఉన్నాడు. ఆయన కూడా ఎక్కడ తిరగల. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కానీ నిత్య సువార్తను ప్రకటించాడు ఆయన. ఆయన ఇచ్చిన సందేశము నిత్య సువార్తది. కనుక ఇప్పుడు ఆ నిత్య సువార్తను ఎవరైతే తీసుకొని దాని యందు నమ్మిక ఉంచి, దాని యందు విశ్వాసం ఉంచి, దాని గురించి ఎవరైతే నిలబడి ప్రకటిస్తున్నారో వారి యొక్క పాదములు ఎంతో సుందరములు. పర్వతముల మీద. ఏ పర్వతముల మీద? ఏ పర్వతముల మీద? 7 పర్వతముల మీద. ఏ పర్వతముల మీద? 7 పర్వతములు అంటే 7 ఖండాలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సియోను ఏం చేయబోతుందో తెలుసా? ఈ 7 ఖండాలను తన స్వాధీనంలోకి తీసుకోబోతా ఉంది. ఇప్పుడు 7 ఖండాలు ఎవరి స్వాధీనంలో ఉన్నది? అపవాది స్వాధీనంలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం అనుకుంటాం, బహుశా చూడదాం.
13వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండును. చిరుతపులును పోలి ఉండెను. దాని పాదములు ఎలుకబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. 17వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుదాం. 9, 10 వచనాలు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. అది మనకు కావాల్సిన పాయింట్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 7 తలలు ఏమై ఉన్నాయి? అందులో కూడా జ్ఞానం ఉందంట. ఇప్పుడు మనం చెప్పేది అది. ఆ జ్ఞానం ఏంటి? ఆ 7 తలలు. తల అంటే శిరస్సు. ఆ శిరస్సు అంటే అధికారము అని అర్థం. శిరస్సు అంటే అధికారము, రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దానికి ఏమున్నాయి? 7 తలలు. ఆ 7 తలలే 7 కొండలు. ఆ 7 కొండలే 7 ఖండాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 7 ఖండాలు లేవు కదండి అని అంటే మరి నువ్వేదో ఒకటి చెప్పాలి అక్కడికి. దానికి కరెక్ట్గా సూట్ అయ్యే వాక్యం నువ్వు చెప్పాలా, అంతే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఇంకా మనం చేస్తే 7 రాజులు అని కూడా ఉంటది. మరియు 7 రాజులు కలరు. మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయారు. ఆల్రెడీ 5 కూలిపోయారు. ఇంకా నేను ఎంతమంది ఉన్నారు? ఒకడున్నాడు కడమవాడు. ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు ఉండినదియు ఇప్పుడు లేనిదియు ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒక్కడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమున. ఆ 7 మళ్ళా ఎన్నోవాడు అవుతున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా ఆయన కూడా ఏం చేయబోతున్నాడు? ఆయనకు కూడా 7 కొండలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ముందు అసలు ఆయనది. ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. అవునా? మరి ప్రపంచం అంతా కూడా ఎవరిది? ఆయనది. భూమి నాది, ఆకాశము నాది అంటున్నాడు ఆయన 24వ కీర్తనలో. చూడండి. 24వ కీర్తన మొదటి నుంచి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములను. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని వశమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆ యొక్క అపవాది 7 కొండలు మీద ఉంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సియోను కూడా పర్వతముల మీద ఆమె యొక్క పాదములు ఏమవుతున్నాయి? సుందరములు అవుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పర్వతములు అంటే 7 పర్వతములే. ఆ 7 పర్వతములే 7 ఖండాలు, 7 కొండలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు 7 కొండలుగా పిలువబడుతున్నది ఏదైనా సరే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరిశుద్ధ గ్రంథములో నుండే వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ఏదైనా సరే అది ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ
గ్రంథముల నుండే వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడు అనే దాన్ని మనం చూచినప్పుడు వారి యొక్క పాదములు ఎవరి యొక్క పాదములు? సువార్తను ప్రకటించుతున్న వారి పాదములు, రక్షణ సువార్తను, విమోచన సువార్తను ప్రకటించుతున్న వారి పాదములు పర్వతముల పైన సుందరములుగా ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, ఇప్పుడు థామస్ గారు, అంటే మొదటి శతాబ్దంలో వచ్చిన థామస్ గారు, ఆ తోమ ఆయన మోకాళ్ళు వంగి ప్రార్థన చేసేవాడంట కొండ మీద. ఆయన మోకాళ్ళు వంగి 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 అక్కడ గుంటలు పడ్డాయట. మనం చూసింది లేదు, చేసింది లేదు అనుకోండి, మొత్తం మీద వాళ్ళు పెట్టారు. అయితే మనం వెళ్ళి ఆ గుంటలు చూసి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రైస్తవులందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఎక్కడికి? థామస్ మౌంట్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ కాళ్ళకి దండం పెట్టుకొని మొక్కి, ఏమండి, దీపాలు దాన్ని ఏమంటారు, కోతులు వెలిగించి, సాంబ్రాణి పొలలు వెలిగించి, చూడండి అక్కడ పెట్టి ఆయన కాళ్ళకు మొక్కి అక్కడ ప్రార్థన చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈ క్రైస్తవులందరూ వెళ్ళి అక్కడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, ఆ గుంటల దగ్గరికి వెళ్ళి ఆ గుంటలో వీళ్ళు కూడా తోమాలాగా మరి ఫీల్ అవుతున్నారు ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళు కూడా ఆ గుంటల్లో వీళ్ళు కూడా మోకాళ్ళు పెట్టి వంగి ప్రార్థన చేసుకుంటూ వస్తారు. అది ఊరికినే జరగట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ చెప్పాడు దాన్ని. ఏమని చెప్పాడో తెలుసా? చూడండి, ఈ రోజున మనం ఎక్కడెక్కడైతే నడుస్తున్నామో, మనం ఎక్కడెక్కడైతే తిరుగుతున్నామో, మన పాద వేళ్ల యొక్క ముద్రలను గురించి క్రైస్తవ ప్రపంచము ఎతుకులాడుతుంది అని చెప్పినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆల్రెడీ అక్కడ కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి శతాబ్దములో వచ్చినటువంటి కేవలము రక్షణ సువార్తను ప్రకటించినటువంటి ఒక తోమ యొక్క పాదాలకు ఈరోజు మొక్కుతున్నారు అని అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరి నిత్య సువార్తను ప్రకటించినటువంటి క్రీస్తు థామస్ యొక్క పాదాలు ఈనాడు అదే సువార్తను ప్రకటిస్తున్నటువంటి సియోను యొక్క పాదములు ఈ లోకము ఏం చేయబోతుంది? ఈ లోకము వాళ్ళు ఎక్కడ నడిచారా వాళ్ళ పాదాల యొక్క ముద్రలు, అడుగుజాడలు అని ఒక ప్రసంగం చేశాడు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ జారలు? అడుగుజాడలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క పాదాలు, వాళ్ళు ఎక్కడెక్కడ నడిచారు, ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ళు ఎక్కడెక్కడ సువార్తను ప్రకటించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, ఒకవేళ ఈ కుటుంబంలో మీరెవరు సువార్తను నమ్మినా నమ్మకపోయినా సరే ఒకానొక రోజున ఇక్కడ వస్తారు. ఎందుకో తెలుసా? ఈ ప్రాంతంలో నిత్య సువార్తను ప్రకటించబడుతుంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులే కాదు, అప్పుడు మతాలుండవు, కులాలుండవు, ఏవి ఉండవు. అప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ సామాన్యుడు మొదలుకొని, ఏమండి, సామాన్యుడు మొదలుకొని దేశాన్ని ఏలేటువంటి ప్రధానులతో సహా వారందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాద ముద్రలు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ వచ్చే సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్తమానము వాక్యం అంటే సామాన్యమైనది కాదు. లోరుడు గడ. హల్లెలూయా. ఇది సామాన్యమైనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిలబడిన స్థానము సామాన్యమైనది కాదు. నువ్వు ధరించిన శక్తి, సామర్థ్యము, నీ బలము సామాన్యమైనది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకిచ్చిన సామర్థ్యము
నువ్వు తెలుసుకుని దానికోసం నిలబడినప్పుడు దేవుడు నీ ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడు? కార్యాలు చేస్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన లేపుతున్నాడు, ఓ సియోను, సియోను కుమారి, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకో, నీ శక్తిని ధరించుకో, నీ సామర్థ్యము ధరించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ఇదిగో యెహోవా యొక్క పరాక్రమైన కార్యములు చేయుటకు. దొరుడు గారు హల్లెలూయా. యెహోవా యొక్క పరాక్రమైన కార్యములు చేయుటకు నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఈరోజు దేవుడు ఆయనకు వేరే మార్గం ఇంకోటి ఏదీ లేదు. ఆయనకున్న మార్గం ఒకే ఒకటి. అదేమిటంటే నీ ద్వారా నా ద్వారా ఆయన పని చేయటం తప్ప ఇంక వేరే మార్గము లేదండి. ఉన్న మార్గాలన్నీ కూడా అయిపోయినాయి. ఒకానొక సమయంలో మోషేని తీసుకొచ్చినాడు ఆయన. ఒకానొక సమయంలో యేసుక్రీస్తుని తీసుకొచ్చినాడు. ఒకానొక సమయంలో ప్రభు అయిన క్రీస్తు అబ్రహామును తీసుకుని వచ్చినాడు. క్రీస్తు థామస్ని తీసుకొచ్చినాడు ఆయన. తీసుకొచ్చిన రాబడిన ప్రవక్తలందరూ కూడా ప్రియులారా ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే. అందుకని వారి పాదములన్నీ కూడా ప్రియులారా ఒకానొక దినమున పర్వతం మీద సుందరముగా మారిపోతారు. సుందరములుగా వాళ్ళు మారబోతున్నారు వాళ్ళ పాదాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ పాదాలను వాళ్ళు మొక్కబోతున్నారు. వాళ్ళ అడుగులకి మొక్కబోతున్నారు. వాళ్ళ పాద ముద్రలకి మొక్కబోతున్నారు. సుందరం అంటే అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మీ పాదములను సుందరములుగా చేసి ఉన్నాడు ఆయన. ఎందుకు? ఈ సువార్త నిమిత్తమై మీరు నిలబడి ఉన్నారు కాబట్టి, ఈ సువార్త నిమిత్తమై మీరు ఉన్నారు కాబట్టి, నిత్య సువార్తను పట్టుకుని దానికోసం జీవిస్తూ దానికోసం మీరు ప్రయాసపడుతున్నారు కాబట్టి దేవుడు మీ పాదములను సుందరములుగా చేయుచున్నాడు. దేవునామానికి మేము కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మోషే యొక్క పాదములు ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఆయన సుందరములుగా మార్చాడు ఆయన. యేసుక్రీస్తు యొక్క పాదములు ఆయన ఇదిగో ఆ రూపాంతరపు కొండ మీద ఆయన పాదాలు ఏంగా మారినాయి? సుందరముగా మారాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాము యొక్క పాదములు సుందరముగా మారాయి. ఎక్కడ? ఆ సన్సెట్ పర్వతం మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ పాదాలు కేవలము ఒక్కొక్క కొండ మీదనే అవి సుందరములుగా మార్చబడ్డాయి. మోషే యొక్క పాదాలు ఒక కొండ మీదనే, అవునా? యేసుక్రీస్తు యొక్క పాదములు ఒక కొండ మీదనే. క్రీస్తు అబ్రహాము యొక్క పాదములు ఒక కొండ మీదనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ నీ పాదములు నా పాదములు పర్వతముల పైన, 7 పర్వతముల పైన, 7 కొండల పైన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో సుందరములుగా ఆయన చేయబోతున్నాడు. ఆయన మార్చబోతున్నాడు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యము అంత గొప్పది. నీలో ఉన్న శక్తి సామర్థ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు క్రీస్తు థామస్ ఆయన ఉన్నత గ్రహింపు శక్తిలో? చూడండి, ఉన్నత గ్రహింపు శక్తి అంటే ఏంటి? నీలో ఉన్న శక్తి సామర్థ్యమే ఉన్నత గ్రహింపు శక్తి అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనలో నివసించు దేవుని యొక్క విశ్వాసమే ఉన్నత గ్రహింపు శక్తి. మధ్యాహ్న సమయంలో నేను చెప్పాను కదా, నీవు ఆ కొండను చూచి పెళ్ళగింపబడి సముద్రములో పడును గాక అని పలికి నీ హృదయంలో సందేహించకూడదు. అది ఉన్నత గ్రహింపు శక్తి అంటే. అది నీలో ఉన్న శక్తి సామర్థ్యం అంటే అదే నీలో ఉన్న బలము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె యొక్క బలం ఏమిటి అంటే, సియోను యొక్క బలం ఏమిటంటే అవిశ్వాసము లేకుండా విశ్వాసముతో జీవించడమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఉన్నత గ్రహింపు శక్తి దేవుని యొక్క సామర్థ్యమును దృశ్యం మీదకి తీసుకొని వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉన్నత గ్రహింపు శక్తిలో
ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా పెండ్లి కుమార్తె యొక్క వాగ్దానములై ఉన్నవి. శక్తి సామర్థ్యం, నీలో ఉన్న శక్తి సామర్థ్యం, నీలో ఉన్న బలము, నీలో ఉన్నటువంటి ఉనికి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్వతముల పైన ఈనాడు మన యొక్క పాదములు పర్వతముల పైన, ఈ 7 ఖండాల మీద, ఈ ప్రపంచములో ఈ యొక్క 7 ఖండాల పైన, ఈ 7 కొండల పైన మన పాదములు సుందరములుగా దేవుడు చేయబోతున్నాడు. దానికోసం మనం ప్రియులారా, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొంచెం అక్కడ ఇంకో పాయింట్ ఒకటి ఉందా మనకు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనం. ఆలకించుడి, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. చదవండి. యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ గానము? సంగీత గానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము ప్రియులారా ఎంతో సంతోషముతో చప్పట్లు కొడుతూ వాద్యములు వాయించుచు నాట్యము చేయొచ్చు దేవుని సన్నిధిలో మనం ఉరగలెత్తాల, పరుగులెత్తాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు మనకిచ్చిన రక్షణ విమోచన కార్యమును మనము గ్రహించి తెలుసుకొని దాని యందు మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించుచు సంగీత గీతములతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ గీతములండి? చూడండి. ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. అది సంగీతముతో, నాట్యముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులారా, నాట్యం అంటే సినిమా పాటలు పెట్టుకొని, లేకపోతే క్రైస్తవ పాటలు పెట్టుకొని రికార్డ్ డాన్సులు వేయటం కాదు. అది కాదు, అది నాట్యం కాదు. అది రికార్డ్ డాన్స్. అది కేవలం రికార్డులు పెట్టుకొని డాన్స్ చేసేది రికార్డ్ డాన్స్ అంటారు. లోకస్తులేమో సినిమా పాటలు పెట్టుకుంటారు, క్రైస్తవులేమో క్రైస్తవ పాటలు పెట్టుకుంటారు. అది వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు. లోకస్తులేమో సినిమా పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తారు, క్రైస్తవులేమో క్రైస్తవ పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తారు. ఏదైనా పాటలే, ఏదైనా రికార్డ్ డాన్సే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని యొక్క ఆత్మలో నాట్యం చేయాలి, వాక్యములో నాట్యం చేయాలి. సంగీతములతో, వాద్యములతో, చప్పట్లు కొడుతూ, నాట్యము చేస్తూ దేవుని సన్నిధిలో ప్రియులారా మనం పరవశించాలి. వాక్యమును, నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న సామర్థ్యమును నీవు గ్రహించి దాన్ని బయటకు తీయాల్సి వచ్చిన సమయం ఇప్పుడు ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా? ఆయన దీపము వెలిగించి ఎవడు కూడా మంచం కిందనో కొంచెం కిందో పెట్టడంట. ఏమండి? దీపం వెలిగించి ఎవడు కూడా మంచం కిందనో లేదా కొంచెం కిందో పెట్టడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దీపం వెలిగించిన వాడు ఎక్కడ పెట్టాలంట? దీప స్తంభం మీద పెడితే అప్పుడు అందరికీ ఆ వెలుగు పనిచేస్తుంది, పనికొచ్చుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే వెలిగించబడిన నీవు, దేవుని శక్తి సామర్థ్యముతో ఉన్న నీవు, ఆ వెలుగును, ఆ శక్తిని, ఆ సామర్థ్యమును బయటికి తీయాలి. అది నువ్వు ఎవరో ఏదో అనుకుంటారనో, సిగ్గుతోనో, అవమానముతోనో, ఏమండి భయపడో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
మనము ఉంటే నీలో ఉన్న దీపం ఏమైపోతుందంటే ఆరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ముళ్ళతుప్పలో పడినటువంటి విత్తనాలు అంటే అవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీ వెలుగును నువ్వేం చేయాలంటే ప్రచురింప చేయాలి. వెలుగును ప్రచురింప చేయగలిగిన ఆయన ఒక ఆయన ఇక్కడ ఉన్నాడని చెప్పి ప్రసంగం చేసినాడు క్రీస్తు బ్రహ్మ. వెలుగును ప్రచురింప చేయగలిగిన ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు ఈరోజు ప్రపంచమంతా కూడా అదే కదా చెప్తున్నాడు. 18వ అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. చాలు, అతని మహిమ చేత. మహిమ అంటే వెలుగు, మహిమ అంటే వెలుగు, మహిమ అంటే సువార్త, వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మహా అధికారము కలిగినటువంటి వ్యక్తి యొక్క మహిమ, ఆయన ఒక మహిమతో ఉన్నాడంట. ఆ మహాధికారం కలిగిన దూత ఒక మహిమతో ఉన్నాడు. ఆ మహిమ ఏం చేయబోతుందంట? భూమి అంతటా కూడా ప్రకాశించుచున్నది. ఆ మహిమయే నిత్య సువార్త, ఆ మహిమయే నిత్య వెలుగు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా నీ దీపము నీవు వెలిగించుకున్నావు, దాన్ని కొంచెం కింద పెట్టబాకండి, మంచం కింద పెట్టబాకండి. నా తల్లిదండ్రులే కదా, నా బిడ్డలే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు భయపడి అవమానంతో సిగ్గుతో నువ్వు వాక్యం చెప్పడం మానేస్తే నీ దీపం ఆరిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ ప్రజల మధ్యలో ఉన్నా సరే, నిన్ను నీవు నీ సామర్థ్యమును నీ వెలుగును బయటికి తీయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు పూర్తిగా దేవుని మీద నిలబడాలి. దేవుని యొక్క వాక్యమునకు నువ్వు స్థానం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం తాత్కాలికంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో నామకార్థ క్రైస్తవులాగా మనం ఏదో నమ్మి ఇది విడిచిపెట్టేది కాదు. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, ఆ బండి వచ్చి ఎవడి మీద పడ్డా వాడు ఏమైపోతాడు? తునాతునుకులు అయిపోతాడు. లేదా నీవు వెళ్ళి ఆ బండి మీద పడ్డా ప్రాబ్లం ఎవరికి? ఇక్కడ మనకే, బండకేం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బండొచ్చి, ఆ రాయి వచ్చి, ఆ బండొచ్చి మన మీద పడ్డా మనమే తునాతునకులు అయిపోతాము. మనం వెళ్ళి ఆ బండ మీద పడ్డా, రాయి మీద పడ్డా మనమే తునాతునకులు అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వెలుగును నీ మహిమను, నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, నీలో ఉన్నటువంటి ప్రభావమును బయటికి తీసి దాన్ని ఉపయోగించు. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల మీద నువ్వు ఆధారపడితే, లోకం మీద నువ్వు ఆధారపడితే ప్రియులారా, దేవుడు కార్యాలు జరగవు. నీవు లోకముతో సహవాసము చేసినంత కాలము, లోకముతో ఉన్నంత కాలము దేవుడు కార్యాలు నీ ద్వారా జరగవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టి వాక్యము కోసము నువ్వు నిలబడి జీవిస్తావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా బంధువులే కదండి అనుకుంటారు. నువ్వు బంధువులైతే
దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బిడ్డలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వాక్యం కోసం నిలబడతారా? నిలబడాలి. లేదు కాదు కూడదు అనుకుంటే పూర్తిగా దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సగం లోకంలో ఉండి సగం మళ్ళా భక్తిలో ఉండి, అది దాన్ని ఏమంటారంటే వేషధారణ. 2 పడవల మధ్య కాళ్ళు పెడుతున్నారు, 2 పడవల మీద కాళ్ళు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న సామర్థ్యము, నీలో ఉన్న బలము, నీలో ఉన్నటువంటి శక్తి బయటికి తీసినప్పుడు మీ పాదములు పర్వతముల మీద ఆయన ఏం చేయబోతున్నాడంటే సుందరముగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు చేశాడు. అవి చరిత్రలో వాళ్ళ పాదాలు సుందరముగా మార్చబడ్డాయి. మోషే యొక్క పాదాలు సుందరముగా మార్చబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క పాదాలు సుందరముగా మార్చబడ్డాయి. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క పాదాలు సుందరముగా మార్చబడ్డాయి. క్రీస్తు థామస్ యొక్క పాదములు సుందరముగా మార్చబడ్డాయి. అందుకే ఆయన చెప్పాడు, ఇదిగో నీ పాదముల దగ్గరకు వస్తారు, వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీ పాదముల యొక్క ముద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ మట్టి తీసుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మట్టిని వాళ్ళు ఎలా పూజిస్తారంటే పవిత్రంగా పూజిస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తోమా యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఈ క్రైస్తవులు ఏ విధంగా అయితే దీపాలు వెలిగించి, కొవ్వొత్తులు వెలిగించి, సాంబ్రాన్ని వెలిగించి ఆయన పాదాల దగ్గర మోకరించి ఏ విధంగా అయితే ప్రార్థన చేయబోతున్నారో, రేపు నీ పాదాల దగ్గర కూడా అదే విధంగా చేయబోతున్నారు. దేవుడు ఊరికినే అక్కడ దాన్ని ఉంచలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ థామస్ గారు, తోమా గారి యొక్క సమాధికి పూజలు చేస్తున్నారు. తోమా యొక్క పాద ముద్రల దగ్గర వాళ్ళు పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు? ఒక దినాన ఈరోజు దాన్ని ఒక ఛాయగా, నీడగా ప్రభు ఉంచాడు. రాబోదానికి అది ఛాయగా ఉంది. రాబో వాళ్ళకి ఛాయగా అంటే ఎవరు వస్తున్నారు ముందు? పెళ్లి కుమార్తె ముందు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారి ముందుంది. ఆ సియోను కుమారి యొక్క పాదములు పర్వతముల మీద సుందరములుగా దేవుడు చేయబోతున్నాడు. ఆ పర్వతం మీద వాళ్ళ యొక్క పాదాలు దగ్గరకు వచ్చి వాళ్ళ మట్టి తీసుకొని పోతున్నారు. త్వరలో వాళ్ళ పాదాలకు మొక్కబోతున్నారు. వాళ్ళ పాదాలకు దీపారాధన జరగబోతా ఉంది. వాళ్ళ పాదాలకు సాంబ్రాణి ఆరాధన జరగబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టినప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చినారు? జ్ఞానులు అనంటే సాంబ్రాణి, బోలము, ఇంకా 3 తీసుకొచ్చిన బంగారము. బంగారము దేనికి సూచనగా ఉన్నది? అధికారానికి. సాంబ్రాణి దేనికి సూచనగా ఉన్నది? ఆయన యొక్క భూస్థాపన తిరిగి మళ్ళా ఆయన తిరిగి లేపబోతున్నాడు అని సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే కార్యము మరలా దేవుడు పెళ్లి కుమార్తె ద్వారా చేయబోతున్నాడు. ఆయన క్రైస్తవ ప్రపంచమంతా కూడా, ఒక క్రైస్తవ ప్రపంచమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి పెళ్లి కుమార్తె పాదాల దగ్గరకు వచ్చి ఆమె పాదాలకు మొక్కబోతున్నారు. ఆమె పాదాలకు పూజ చేయబోతున్నారు. ఆమె పాదాలకు దీపారాధన చేయబోతున్నారు. సమస్తము కూడా ప్రియులారా ఆమెకు జరగబోతా ఉంది ఈ రోజున. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ గొప్ప స్థానాన్ని, దేవుడిచ్చినటువంటి గొప్ప ఉన్నతమైన స్థితిని, గొప్ప స్థితిని ప్రియులారా మనం పోగొట్టుకోకుండా వాక్యాన్ని గౌరవిస్తూ, వాక్యంతో మనం నిలబడుతూ, వాక్యంతో జీవిస్తూ నిత్యము కూడా మనకున్నా లేకపోయినా ప్రియులారా దేవుని కోసం మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా.
ఓ నాయన ఇప్పటి వరకు కూడా నాయన, ఓ నాయన అదిగో నా తండ్రి, సియోను కుమారి యొక్క పాదములు పర్వతముల పైన సుందరములుగా ఉన్నవి అని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయంగా ఒక దినమున నాయన దాన్ని నీవు చేయబోతున్నావు ప్రభువా. ఆల్రెడీ చరిత్రను నువ్వు చేసి ఉన్నావు తండ్రి. ఓ ఇక ముందు కూడా చేయబోయే దేవుడు నాయన. నిశ్చయంగా నాయన మేము నా తండ్రి ఒక చిన్న మందగా ఇక్కడ కూడుకుని ఉన్నాం ప్రభువా. నీ వాక్యములో రాయబడింది, చిన్న మంద భయపడకము ఓ అని నీవు వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. నాలో ఉన్నదంతా కూడా నీకు ఇవ్వబడింది అని చెప్తున్నావు ప్రభువా. నిశ్చయంగా నీలో ఉన్నది ఏమిటి? నీలో ఉన్నది ఓ నిత్య జీవము, నీలో ఉన్నది నాయన, నీలో ఉన్న శక్తి సామర్థ్యము, నీలో ఉన్నటువంటి సామర్థ్యము నాయన ఈరోజు ఆ చిన్న మంద కలిగి ఉన్నది ప్రభువా. నిశ్చయంగా ఎక్కడో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు నా నామను కూడి ప్రార్థన చేయదు వారి మధ్యలోనే ఉన్నాను వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. నిశ్చయంగా నాయన చెప్పబడిన ప్రతి వాక్యము కూడా నాయన మీరే నా తండ్రి మా హృదయాల్లో ఫలింప చేయమని మీ సదులో ప్రార్థిస్తున్నాం. ఆ వాక్యానికి లోబడే జీవితం దాయించండి. ఆ వాక్యం మనకు వినయము విధేయత చూపించే జీవితాలు దాయించండి. మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి. ఓ నిశ్చయంగా నాయన నీ కుమార్తె నాయన పద్మశిష్ట గారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఓ నాయన నిశ్చయంగా ఇప్పటివరకు నాయన నీ దాసురాలకు నాయన మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభు. ఇంకనూ మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దాయించండి. వారి యొక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరిచి ముందుకు నడిపించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, మీరే బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలని కృపణ దాయించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.